కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. విశాఖ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ట్రెజరీ కమిషనర్ ఎన్ మోహన్ రావుకు ఘన సన్మానం చేసిన విశాఖ ఉపాధ్యాయులు పలువురు ఆయన సేవలను ఘనంగా కొనియాడారు. యూపీఎస్సీలో ర్యాంక్ సాధించిన జి శ్వేతకు పలువురు సత్కరించారు. హైకోర్టులో న్యాయవాదిగా అవకాశం వచ్చిన చంద్రమౌళిని వారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సత్కార కార్యక్రమాన్ని టీచర్స్ నిర్వహించారు. గంటాన మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, హెచ్డిఓ ప్రెసిడెంట్ పైడ్రాజు, పిఆర్టీయూ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, పేనా కరుణాకర్, బూసి వెంకట్రావు, బొడ్డు కళ్యాణరావు, స్పెషల్ బ్రాంచ్ సిఐ లూధర్ బాబులు, ఎస్బీఐ రిటైర్డ్ భూపతిరాజు, అవంతి కంప్యూటర్ డైరెక్టర్ కోనా ప్రకాష్, ఆర్ఎంసీ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి తదితరులు పాల్గొన్నారు. 8 to 9 years శ్రమిస్తే they are unable to clear the prelim examination. మీకు అర్థమైందా? 9 years కష్టపడితే ఐఏఎస్ రావాలని కష్టపడితే ఒకసారి కూడా ఐఏఎస్ ప్రిలిం క్లియర్ అవ్వాలి. అలాంటి స్టేజ్ లో మన మధ్య ఉన్న శ్వేత కాబోయే ఐఏఎస్ అవుతుందంటే మనందరికీ ఎంత గర్వకారణమో మనందరం ఒక్కసారి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ప్రత్యేకంగా తల్లిదండ్రులు అందరూ కృషి చేయడానికి సహకరించిన తల్లిదండ్రులకి కూడా ఆ దేవుడు మంచి ఆయురాలను కలిగేయాలని నా యొక్క అభినందన. ఎంత ఘనమైనటువంటి సత్కారం జరుగుతుందంటే పేదరిక సొసైటీలో ఈ సమాజానికి ఏం చేశారని, ఈ సమాజం ఎప్పుడు గుర్తించుకుంటుందని చెప్పడానికి అది ఒక నిదర్శనం. వారి గురించి పెద్దగా తెలియదు. శ్వేత పేనా మేడం నన్ను ఆహ్వానించినప్పుడు ఆహ్వాన అందుకు రావడం జరిగింది. వారి గురించి పెద్దగా తెలియదు నాకు. నేను డిఆర్డిఓలో చేయడం వల్ల నాకు పబ్లిక్ రిలేషన్స్ చాలా తక్కువ. వారి రీసెర్చ్ ఆర్గనైజేషన్, సైంటిఫిక్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆ వ్యవహారం, ఒక ఆరోగ్య కానీ, ఒక అప్రోస్ కానీ, లేకపోతే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ కానీ, ఒక కాంట్రాక్ట్ బేస్లో కానీ ఎక్కువ మంది మనలో ఉంటారు. నేను వచ్చేసరికి 10వ తారీఖు 20వ తారీఖు జీతాలు వచ్చాయి. ఈ స్కీమ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని స్కీమ్స్ చేశారు. అప్రోస్ అనే స్కీమ్ పెట్టారు, థర్డ్ పార్టీ చేసి. అది కాకుండా నేను ఇవన్నీ కూడా ఏ కష్టం తెలంగాణలో వచ్చిన గెట్ టుగెదర్ పెట్టారు, జనదే అన్నారు. నేను అక్కడ వెళ్తే ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది, సమావేశం వేదిక మీద ఉన్నది మాలాంటి ఎక్కడ చోటు లేదంట. ఐపీఎస్ ప్రవీణ్ కుమారు అధ్యక్షత వహిస్తే, ఐపీఎస్ కేఎల్ రంగారావు. అదేవిధంగా మన మోహన్ రావు గారిని మనం ఆదర్శంగా తీసుకోవడానికి మోహన్ రావు గారు ఒకరే కాదు, ఈ మోహన్ రావు గారు కూడా అలాగే తయారైన మోహన్ రావు గారే ఎంతో. ప్రతి ఏమంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. అది మనం చెప్పుకోలేము. బిల్లులు తీసుకెళ్తే వచ్చే గ్రామ్ చూస్తే తక్కువ, నాకు 4 నెలలు చెప్పడం రాదు. ఏం చేసేవాడు ఫోన్ చేశాను, నేను ఎవరు నాకు తెలియదు, కానీ ఆయన నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, అయినా జీఎంసీలు కానీ, తొమ్మిదిలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సార్ ఎలా ఉంది పరిస్థితి అంటే ఒక అరగంట పావుగంటలో క్లీన్ చేయాలి కదా. అప్పుడు బిల్స్ అన్ని కూడా నడిస్తే అప్పుడు గీతాలు తెచ్చుకున్న పరిస్థితిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్యాంశంగా ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే చరిత్ర ఒరిజినల్ గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంతమంది బోర్గా ఉంటుంది, అదేమో నాకు తెలియదు. కానీ నాకైతే చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే చాలా పుస్తకాలు అవే ఎక్కువ చదువుతూ ఉంటారు. అలాగే చాలా మంది ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. ఇది కూడా మళ్ళీ మీ ఉపాధ్యాయుల దగ్గరికే రావాల్సి వస్తుంది. ఎందుకు చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు, August 15th మనకు స్వాతంత్రం వచ్చింది కదా సార్, మళ్ళీ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నారు? నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక సెమినార్కి వెళ్ళేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ని అడిగా, ఎందుకు ఇట్లా 2 సార్లు చేసుకుంటున్నారని. చాలా మంది దగ్గర ఆన్సర్ లేదు. August 15 అంటే స్వాతంత్రం వచ్చింది, ఆ రోజు జెండా ఎగరేయాలి. రిపబ్లిక్ డే అంటే అదే January 26th జెండా ఎగరేయాలి. స్వాతంత్రం వచ్చినాక కూడా మన లాస్ అన్ని కూడా కింగ్స్ పేరు మీద తయారయ్యేది. ఫస్ట్ లో ఉండాలి అని చాలా క్లియర్ గా చెప్పారు ఆ రోజు. అండ్
అండ్ ఐ థింక్ మీ అందరూ కూడా ఎంతో మందికి యు ఆర్ గైడింగ్ లైట్. నాకు నా లైఫ్ లో ఎన్ని మంది మెంటర్స్ ఉన్నారో అలాగే మా మదర్ కూడా చిన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేవారు, అది కూడా చాలా తక్కువ రేట్ కి. అండ్ షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ టీచర్ నా లైఫ్ లో. అండ్ థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సార్ గురించి చెప్తుంటే నేను ఇప్పటివరకు బుక్స్ లో చదివేవాడిని, నిజం లైఫ్ లో పర్సనాలిటీ లాగా నాకు ఒక డ్రీమ్ లా ఉంది పక్కన కూర్చుంటే. అండ్ ఐఎమ్ సో ఆనర్డ్ టు బీ హియర్. అండ్ మా ఫాదర్ ఇక్కడ లేరు, బట్ హీఈస్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ టు మీ. హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లిన్ అండ్ రూల్స్ అయితే నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను చూసి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వీస్ మనం పే బ్యాక్ చేయాలి.